శైలజ్ గారు, మీకు అసలు కార్పొరేట్ నుంచి ఈ వంటల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? లో కన్నా ముందర నేను చాక్లెటేర్ అండి. ఇంట్రెస్టింగ్ పార్టీస్ నా కొడుక్కి వెరైటీ చేసి పెట్టాలన్నది ఎప్పుడు నాకు చాలా కోరికగా ఉండేది. ఆ స్టేజ్ లో నాకు ఒక చిన్న ఇంట్లో ఒక దేర్ వాజ్ సంథింగ్ వెంట్ రాంగ్ ఇన్ ఇది ఫ్యామిలీ. అప్పుడు ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్. చాక్లెట్స్ బాట్ మీ అవుట్. బేకింగ్ అండ్ కుకింగ్ ఐ నో దట్. నాకు ముందర నుంచి ఏదైనా బాగుండకపోతే ఏదైనా బాగా వండుకుంటే బాగుంటుంది, దాంతో మనకి తీరిపోతుంది ప్రాబ్లం, అంటే అట్లీస్ట్ యూ గెట్ రిలీఫ్ అని చెప్పి నాకు చాలా నమ్మకం అనుకున్నా. అందుకని అలా చాక్లెట్స్ బిజినెస్లోకి తిరిగాను. కార్పొరేట్స్ కూడా బాగా చేసేదాన్ని. చేసి 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 ఆ తర్వాత అరే నేను ఇంత బాగా వండుతాను కదా, అందరికీ ఎందుకు పెట్టద్దు, మెయిన్గా పెద్దవాళ్ళకి పెట్టాలన్న కోరికతో వంటల్లోకి దిగాము. దో వీఆర్ నాట్ డూయింగ్ దట్, దట్స్ ఆల్వేస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనమాట. పెద్దవాళ్ళకి చేసుకోలేని వాళ్ళకి పెట్టాలన్నది చాలా పెద్ద కోరిక నాకు. డూ యూ థింక్ కుకింగ్ ఇస్ ఎ థెరపీ? ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఎ థెరపీ. అందుకనే మోస్ట్ ఆఫ్ ద ఆడవాళ్ళకి అందుకనే కోపాలు తక్కువ ఉంటాయండి. అందరికీ కోపాలు ఎక్కువ ఉంటాయంటారు, కానీ మేబీ కమర్షియల్ కిచెన్లో చెఫ్స్కి కోపాలు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇంట్లో ఆడవాళ్ళకి కోపం ఉండదు. అంటే మీరు ఆలోచిస్తే కూడాను ఎవరును భోజనం దగ్గర కోపంతో రారు. సేమ్ థింగ్ ఐ హర్డ్ ఫ్రమ్ గోపీస్ ఇంటర్వ్యూ. కోపంతో భోజనం చేయలేం కదా. మంచి ఫుడ్ తింటే తప్పకుండా అది మిమ్మల్ని సూతం చేస్తుంది. వండే వాళ్ళకి బాగుంటుంది, తినే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఐ బిలీవ్ ఇన్, మనం చాలా మంచి యాటిట్యూడ్తో వండితే అది తప్పకుండా పాస్ ఆన్ అవుతుంది అని నాకు చాలా నమ్మకం. అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇన్ ద కిచెన్కి వాళ్ళకి కూడా అదే చెప్తాను. మీ ప్రాబ్లమ్స్ అన్ని పొద్దున వచ్చినప్పుడు గడప దగ్గర వదిలేయండి, కావాలంటే వేసుకుని ఎదురుగానే సాయంకాలం ఇక్కడ హాయిగా నవ్వుకుంటూ పని చేయండి అంటాను నేను. శైలజ్ గారు, ఇప్పుడు చాలా అడుక్కొక హోమ్ ఫుడ్, అడుక్కొక స్వీట్ షాప్, లేకపోతే రెస్టారెంట్, ఈ క్రౌడెడ్ మార్కెట్ లో వాట్ ఈస్ the difference you bring to your customers? మాక్సిమం వీ డోంట్ రీయూజ్ ఆయిల్ అండి. ఒకసారి ఒక హీట్ కి వెళ్ళిపోయిందంటే ఆయిల్, అది చల్లారి పెట్టామంటే మళ్ళీ మేము దాన్ని రీహీట్ చేయం. ఎందుకు అంటే ఈ రీహీటింగ్ ఆఫ్ ఆయిల్ తోనే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. మనం ఇంట్లో ఒకసారి వాడుకున్నది ఎలా వాడకుండా ఉంటామో అలాగే మేము కూడా చెయ్యము. అండ్ ఇంకొక వెరీ మెయిన్ థింగ్ ఈజ్ మా ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇంట్లోకి ఎలాగా ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటామో అవే తీసుకుంటాము. అండ్ కిచెన్ కూడా హైజీన్గా ఉంటుంది, కింద పడింది తీయము. అండ్ ఒక పొరపాటును కూడా అన్హైజీనిక్ కండిషన్స్లో పని చెయ్యము. ఏంటంటే నేను ఏది కమర్షియల్ అనుకుని ఏది వండను. ఎస్, డబ్బులు ఆర్ వెరీ ఇంపార్టెంట్, నేను దానికోసమే పని చేస్తున్నాను, అది కాదనడం లేదు. కానీ దానికి నేను ఇచ్చే ఫుడ్ ఎప్పుడు చాలా బాగుండాలి రుచితో అని నేను ఏదైతే నేను మా అమ్మ దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న టెక్నిక్స్ ఉన్నాయో అవే ఉపయోగిస్తున్నాను ఈ రోజుకి కూడా. 70+ ఆవిడ నాకు ఫోన్ చేసి, అమ్మా అచ్చు నాకు మా అమ్మమ్మ చిన్నప్పుడు తిన్నట్టుగా అనిపించిందమ్మా జంతకి తింటేను, నేను ఇంతవరకు ఎక్కడ తినలేదన్నారు. అండ్ నాకు అంతకన్నా అవార్డు ఏం కావాలి? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ విచ్ వీఆర్ మేకింగ్. నువ్వు హోమ్ ఫుడ్ కల్పింది అమ్మని నాన్నని లేకపోతే అమ్మమ్మని కల్పించగలిగితే చాలండి. ఏంటో చెప్పండి, గ్రీన్ గా ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదు. ఇది పాలకూరతో చేసింది. ఓకే, ప్యూర్ పాలకూర వాడాను, దీంట్లో రంగేమీ లేదు, పాలకూర. ఇది చూసారంటే ఇది ప్యూరీ ఆఫ్ బీట్రూట్. We didn't use any color. No ఇది colors ఇప్పుడు used. నేను తిన్నాను, ఇట్ వాజ్ సో క్రిస్పీ అండ్ అస్సలు చేతికి ఇప్పుడే తిన్నాను, పట్టుకున్నాను. నార్మల్ గా బయట ఎక్కడైనా షాప్ లో వెళ్తే ఫుల్ ఆయిల్ ఉంటాయి, బట్ అసలు ఆయిల్ లేదు. ఇది మైదా అండి, గోధుమ అండి? అంటే అవి ఆర్డర్ అయితే గోధుమ పిండితో కూడా చేస్తాము. ప్రస్తుతం అయితే ఇన్ని 4 తినడానికి మైదా ఏం తప్పు చేయలేదు, ఎక్కువ అనుకుంటాను. ఇది కారపూస. కారపూస. సో లెట్ మీ టేస్ట్ దిస్ ఆల్సో. చిన్నప్పుడు ఈ గవల్ సామర్లకోటలో చాలా ఫేమస్, నాకు ఆ టేస్ట్ గుర్తొచ్చింది. మేము బెల్లం దీనికి వేరేగానే వాడతాము, తెప్పించుకుంటాం ఆంధ్ర నుంచి బెల్లం, తెప్పించుకుని ఆ బెల్లమే వాడతాం. పాకం బెల్లమా? అంటే అది పవన్ ఉంది, ఆ బెల్లం వాడతాము. ఎందుకంటే ఆ టేస్ట్ రావాలి, మన చిన్నప్పుడు టేస్ట్ రావాలంటే ఉడికినే రావు, కొంచెం దాని మీద వర్క్ చేసుకోవాలి.
భలే బ్రాండ్ గురించి ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? భలే బ్రాండ్ ఏదైనా ఒక ఐటెం తింటే మీకు రే భలేగా ఉందే అనిపించాలి. అదే భలే ఏమి రుచి అని అనుకోవాలి ఎవరైనా. థ్యాంక్ యూ శైలజ్ గారు.